దేశంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని అన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ప్రశ్నిస్తున్న వాళ్లను జైల్లో పెడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో బీజేపీ పెరుగుతూ వస్తోందని ఆరోపించారు. సన్నవడ్లు, దొడ్డువడ్లు అని తేడా లేకుండా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నారు నారాయణ. గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి పాపాల వల్ల బీజేపీ పెరిగింది. టీఆర్ఎస్ నియంత్రించుకోకుండా వహించడం వల్ల ఆ స్థానంలో బీజేపీ పెరగడానికి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ఏ కారణం బీజేపీ పెరగడానికి. ఇప్పుడు దాని గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీ వల్లే మనం బీజేపీ పెరగకూడదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తించుకోవాలంటే అలాంటి నిశాల ప్రాతిపదిక మీద వాళ్ళు ఆలోచించారు. ఒంటెద్దు పోకడంతోటే పోతున్నారు. ఒంటెద్దు పోకడం కొంత తాత్కాలిక విజయాలు రావచ్చాము, కానీ భవిష్యత్తులో బీజేపీ కానీ మతోన్మాన శక్తులు ఎదుర్కోవాలంటే అది ఈజీ కాదు. అంటే ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందరికి లైక్ కలుపుకోవాలి. ఒక డెమోక్రటిక్ వేలో పోవాలి తప్ప మేము ఏం చెప్తే అది మీరు వినండి అనేది మాత్రం అది సాంప్రదాయక కాదు. ఇప్పుడు రైతుల సమస్య ఒకటి, జనరేషన్ సమస్య. 500 రూపాయల బోనస్ ఈ సన్న బియ్యానికి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. రైతులే రైతుల పండించే ధాన్యానికి బోనస్ అందరికీ ఇవ్వాలి తప్ప దానిలో సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని అంటే అది వాస్తవానికి న్యాయం కాదని అందువల్ల రాష్ట్రపతి నిర్దేశించింది ఏంటంటే ఈ 500 రూపాయల బోనస్ అన్ని రకాల వడ్లకి రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్.